చాలా మంది భార్య భర్తల మధ్యలో ప్రైవసీ అంట, లాక్ కోడ్స్ అంట. భర్త పెట్టుకున్న పాస్వర్డ్ భార్యకి తెలియదంట. అయ్యో, సొంత శరీరమైన భార్యకే మీ పాస్వర్డ్, మీ ప్రైవేట్ లైఫ్ అంటే మీరు ఏదో చీకటిలో, ఏదో తప్పులో, ఏదో మోసంలో, ఏదో వ్యభిచారంలో ఉన్నట్లే. ప్రైవేట్ లైఫ్ అనేది ఉండకూడదు. క్యారెక్టర్ కలిగిన వ్యక్తికి ప్రైవేట్ లైఫ్ అనేది సపరేట్గా ఉండదు. బయట ఎట్లుంటారు అలానే ఉంటారు. సేవకులు పాస్వర్డ్ అందరికీ తెలుసు ఇంట్లో, ఎందుకంటే హీఈస్ అ ట్రాన్స్పరెంట్ పర్సన్, ఓపెన్ బుక్. అందరి ముందు ఎటువంటి రహస్యాలు ఉండవు. ఈరోజు మీకు రహస్యాలు ఉన్నాయా? మీ జీవితంలో రహస్యాలు ఉన్నాయా? రహస్యాలు ఉన్నాయా అంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారు. ఇది నా రహస్యమైన జీవితం అంటే అది లోపాలతో, బలహీనతలతో, పాపముతో, వ్యభిచారముతో నిండిన జీవితము. ప్రైవేట్ లైఫ్ వద్దండి. పబ్లిక్లో ఎలాగున్నారో ప్రైవేట్ కూడా అలాగనే ఉండండి. పబ్లిక్లో నేను చేతులెత్తి ఆరాధిస్తా, ప్రైవేట్లో ఒక్క మాట ప్రార్థన రాదు. అబద్ధము, వేషధారణ, హిపోక్రసీ. నో. ప్రైవేట్గా ఎట్లున్నారో ప్రైవేట్గా ప్రార్థిస్తేనే పబ్లిక్లో మీరు ఆరాధించగలుగుతారు.